వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రంజిత్ పైల. ఈ రోజు వీడియో ఏంటంటే మనం వైజాగ్ వాటర్ పార్క్ అయితే వెళ్తున్నాం. ఎందుకంటే మా బామ్మర్ది ఇంకా హాస్టల్కి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోవడం వల్ల ఇంకా వాడికి ఇది లాస్ట్ ట్రిప్ లాగా మేమైతే వెళ్తున్నాము వైజాగ్ వాటర్ పార్క్కి. ఇంకా వైజాగ్ వాటర్ పార్క్ వెళ్ళాక మిగతా వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. చాలా అయితే వాటర్ పార్క్ స్టార్ట్ ఆటోలో అయితే రెడీ అవుతుంటే ఈ ఆటోకి డ్రైవర్ని అయితే నిర్ణయం చేస్తారనమాట. అదే మా అక్క వాళ్ళందరినీ తీసుకుని స్టార్ట్ అవడం అయితే జరిగిపోయింది. అలా స్టార్ట్ అయితే మాట్లాడుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ పక్కన ఊరు గ్రౌండ్ వచ్చింది. గ్రౌండ్ని అలా చూసామన్నా చూసిన తర్వాత అలా స్టార్ట్ అవుతున్నాం. ముందర మా దోస్తుకి ఆటో అయితే వెళ్ళిపోతుంది. ఇంకా పక్కకి వెళ్ళి ఆడితో అలా మాట్లాడి కొంచెంసేపు మాట్లాడిన తర్వాత ఇంకా అలా స్టార్ట్ అవుతూ కొన్ని పక్కన కంపెనీలు అన్ని వీడియోస్ అయితే తీసుకుంటూ అలా వెళ్ళిపోతున్నప్పుడు మా బామ్మకి చెప్పాను టైం లాప్స్లో తీయమని. తీస్తే చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇంకా ఇదంతా అయిపోయాక రోడ్లన్నీ క్లియర్ అయిపోతుంది. నార్మల్ రోడ్స్ వచ్చాక ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోతుంది. మధ్యలో అలా సరదాగా ఒక చిన్న వీడియో తీసుకున్నాం మేము డ్రైవింగ్ చేస్తున్నప్పుడు. ఆటో అయితే ఫుల్గా నింపేసి అలాగే హైవే ఎక్కేసాం. హైవే ఎక్కేసిన తర్వాత ఇంకా ఇంకా నో బ్రేక్స్ అనమాట. బ్రేక్స్ ఏమి వేయకుండా ఒక 50-60 స్పీడ్లో ఇంకా అలాగే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నమాట. యాక్చువల్గా రూట్ అనేది నాకు తెలియదు. మ్యాప్స్లో చూసుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక దగ్గర అయితే క్లెంజీ అయిపోయింది అనమాట. అక్కడ చిన్న కన్ఫ్యూజన్ వచ్చేసి ఇంకా అలాగా అక్కడ నుంచి మళ్ళీ మ్యాప్స్ ఆన్ చేసి చూసుకొని వెళ్ళిపోయాం. అలాగే వెళ్ళిపోయిన తర్వాత మనం స్టార్టింగ్ అయితే ఎరైనా పార్క్ అయితే వచ్చింది. ఇది వైజాగ్ వాటర్ పార్క్ ఉంటే పెద్దది, బట్ దేనికి వెళ్ళడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే అది ఒకసారి కూడా విజిట్ చేయలేదు. ఇంకా దానికి వెళ్దాం వచ్చేసి నాకు వైజాగ్ వాటర్ పార్క్ వచ్చేసి కంప్లీట్గా టికెట్స్ అయితే తీసుకొని ఇంకా ఆటో పార్క్ చేసి ఇంకా లోపలికి అయితే వెళ్తాం. లోపలికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే అయితే మన డ్రెస్ అయితే ఎంత తర్వాత వాళ్ళు 50 రూపీస్ రెంట్ తీసుకుని టీ షర్ట్స్ ఇచ్చారు. నాకు అయితే రెడ్ కలర్ ఇచ్చారు. రెడ్ కలర్ ఇచ్చి ఇంకా స్టార్ట్ అయిపోయాను కదా. స్టార్ట్ అయితే మొత్తం మా ఫ్యామిలీ మొత్తం రెడీ అయిపోయారు. రెడీ అయితే ఇంకా స్టార్ట్ అయితే వెళ్ళిపోయింది. ఇది వెయిటింగ్ హాల్ అనమాట. వెయిటింగ్ హాల్ అంటే మన డ్రెస్సెస్ కానీ లాకర్స్ కానీ ఇక్కడ తీసుకోవచ్చు. ఇంకా స్టార్ట్ అయిపోయిన తర్వాత టికెట్ కౌంటర్లో మనకి చిన్న బ్యాండ్ అయితే వేశారు. మన టికెట్స్ కలెక్ట్ చేసి ఇంకా బ్యాండ్ వేస్తున్నప్పుడు మా కొందరికి డ్రెస్సెస్ అయితే అలా చేసేసరికి మళ్ళీ డ్రెస్ మార్క్ తీసుకొని మళ్ళీ వచ్చాం. బ్యాండ్ వేసి లోపలికి అయితే వెళ్ళిపోయాయి అనమాట. లోపలికి వెళ్ళింటనే మా ఊళ్ళో ఇంకా రెడీ అనమాట. మా అక్కల పాప అయితే ఇంక చెప్పాల్సింది ఎప్పుడు వెళ్ళిపోదామని ఫుల్గా రెడీగా ఉంది. వెళ్ళింటనే ఇంకా డైరెక్ట్గా చిన్నపిల్లలు స్విమ్మింగ్ పూల్ అయితే ఇంకా చూసారా వెళ్ళిపోయింది. ఇంకా జంప్ చేసుకుంటూ తిరిగేస్తుంది క్యారెక్టర్ని. అలా సరదాగా అందులో మీద నుంచి కిందకి జారిన తర్వాత నేను కూడా చిన్న ట్రై చేసినది. ఇది చూసారు కదా రౌండ్ది. ఇది చాలా బాగుంది. దీని పేరంటే అంతగా మనకు తెలియదు, బట్ నాకైతే కొంచెం నచ్చింది. చిన్నదనమాట ఇది. చాలా అంటే చాలా చిన్నపిల్లలు ఏం తెలియదు. కానీ నేనైతే దీంట్లో కొంచెం వీడియో అయితే చేస్తాను అనమాట. చేసిన తర్వాత ఇంకా మా అక్కల పాపన మీద నుంచి కింద జారిన తర్వాత ఇంకా మా చెల్లెల పాప మా వదిన పాపలు మొత్తం వేస్తారు. మళ్ళీ అందులోనే ఇంకో రౌండ్ వీడియో అప్లోడ్ చేయడానికి ఇంకో రౌండ్ అయితే వేస్తాం అనమాట. వేసిన తర్వాత ఇంక ఇది మనకు సెట్ అవ్వదని రేటు పైకి వెళ్ళి మీరైతే నాకు ఇదైతే ఎలా అనిపించిందంటే హైలైట్ అయిపోయింది. ఇది ఒకసారి ప్రయాణం కింద జారినట్టు అయిపోయింది. తిన్నంగా ఫోన్తో పాటు ఫుల్గా వాటర్లోకి అయితే వెళ్ళిపోయాం. నా ఫోన్ మొత్తం వాటర్లో మునిగిపోయింది. ఇంకా మునిగిపోయిన తర్వాత ఈ రైడ్ అయితే అయిపోయింది. రైడ్ అయితే చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. నాకైతే ఫుల్గా నచ్చింది ఈ రైడ్ అయితే మాత్రం. ఈ రైడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇదిగో ఇదే వస్తున్నాను కదా, ఇక్కడ వాటికి వెళ్ళలేదు. నేను తిన్నంగా లోపలికి వెళ్ళిపోయాను. ఈ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత మా తమ్ముడు ఒకడు జంప్ చేసిన వీడియో తీయమంటే తీసాను. స్లో మోషన్లో కాదంటే ఇంకేస్తాను. తర్వాత మళ్ళీ మా అక్కలు ఇంకా రైట్ సైడ్ చేయకుండా ఇక్కడే ఫుల్గా
ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఎంజాయ్మెంట్లో ఇక్కడ చూసారు వీళ్ళందరూ మా గ్యాంగ్ అనమాట. మా అక్క, మా వదిన, మా అక్కల పిల్లలు, మా వదిన పిల్లలు అందరూ వెళ్ళేది. ఇక్కడ 12:30 కల్లా రైన్ డాన్స్ స్టార్ట్ అయింది. రైన్ డాన్స్లో ఇంకా అందరూ డాన్స్లు వేస్తుంటే నా పని మాత్రం వీడియోస్ తీసుకోవడం. ఈ వీడియోస్ తీస్తూనే ఉన్నాను. అసలు నేను అయితే ఎంజాయ్ చేయలేదు. వీడియో తీస్తున్నప్పుడు ఇక్కడ మా అక్కల పాప, మా చెల్లెల పాప డాన్సులు చేస్తున్నారు చూడండి. ఆ క్యాబ్ పెట్టుకుని లోపలికి అవి తిరిగేస్తుంది. అదే మా అయ్యతి పాప తిరిగి నడుచుకుంటూ వస్తుంది. అదే మా అయ్యతి. ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఇది స్విమ్మింగ్ పూల్ అనమాట. స్విమ్మింగ్ పూల్ ఇది లైవ్ డీజే ఉంటుంది. లైవ్ డీజేలోనే డ్యాన్స్ వేస్తూ అందరూ ఇక్కడ ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. నాకైతే ఈ వాటర్ పార్క్ చాలా నచ్చింది. బట్ కొన్ని రైడ్స్ ఉంటే చాలా బెటర్. అయితే టికెట్ వచ్చేసి 600 రూపీస్ అనమాట. ఫుడ్ అయితే ఇంక్లూడెడ్ ఉండదు. టికెట్ 600 రూపీస్. మన ఫోన్తో కవర్ ఇచ్చారు. పక్కన ఫోన్ పోద్ది, కొత్తగా కొన్ని ఫోన్ పోద్దని భయం. బట్ మళ్ళీ రైడ్ ఈవినింగ్ 4 o'clock రైడ్ అనమాట. డ్యాన్స్లు వేస్తున్నారు. ఇంకా నేను కూడా కొన్ని వీడియోస్ అయితే చూసి నాకైతే ఎంజాయ్ లేదు. ఓన్లీ వీడియోస్ తీసుకొని ఇంకా అలా ఎంజాయ్ చేస్తాను. ఇంకా అలా మొత్తం క్లియర్ అయిపోయాక చూస్తే క్రౌడ్ అయితే ఉంటుంది. వీకెండ్ సమ్మర్ హాలిడేస్ వల్ల క్రౌడ్ ఉంటుంది. ఇది నేను నా ఫోన్ తీసుకోవడానికి వెళ్ళాను. లాగర్లో పెట్టేసి ఫోన్ తీసుకోవడానికి వెళ్ళాలి. వీడియో ఇదే రైడ్ మనం చేసి ఇదైతే ఇంకా చాలా అంటే చాలా రైడ్ ఉంది. బట్ వీడియో తీయలేదు కాబట్టి వీడియో తీయలేదు. ఇది ఈవినింగ్ 4 o'clock మా వాళ్ళు అందరూ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఫుల్గా ఎంజాయ్ చేసిన తర్వాత నేనైతే ఇంకా ఓన్లీ వీడియోస్, ఫొటోస్ తీయడం అనుకోండి. ఇంకా అంత మంచి ఏం లేదు. ఈ డ్యాన్సులతో ఫుల్ డ్యాన్సులు అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా టైం అయిపోయిందని ఇంకా బయటకి అయితే ఇంక స్టార్ట్ అయిపోయింది. రైన్ డాన్స్ వేసుకొని ఇంకా బయటకి అయితే ఇంక స్టార్ట్ అయిపోయాం. ఇంకా అయిపోయింది. ఇంక వెళ్ళిపోతున్నాం రెస్ట్ చేంజ్ చేసుకోవడానికి. ఇంకా ఇంటికి వెళ్ళిపోవడానికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఫోన్ కూడా ఛార్జింగ్ లేదు అసలు. కొంచెం ఛార్జింగ్. ఇంకా ఈ రైడ్స్, స్విమ్మింగ్ పూల్, రైన్ డాన్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా ఈ వీడియోకి వెళ్తే ఇంకా రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.